అనకాపల్లి జిల్లాలో రోడ్ల దుస్థితిపై లీగల్ సర్వీసెస్ అథారిటీ విచారణ జరిపింది. జిల్లాలోని చోడవరం, భీమునిపట్నం, నర్సీపట్నం రహదారుల దయనీయ స్థితిపై భూపతిరాజు నాగభూషణ్లు వేసిన పిటిషన్పై విచారించింది. ఈ విచారణకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ తరపున విశాఖపట్నం సూపరింటెండెంట్ ఇంజనీర్తో పాటు రోడ్డు కాంట్రాక్టర్ హాజరయ్యారు. 2019లో బిఎన్ రోడ్డుతో పాటు మరో 10 రోడ్లకు 208 కోట్ల రూపాయల నిధులతో 24 నెలల్లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్ట్ కుదిరిందని అధికారులు తెలిపారు. అయితే తర్వాత బ్రిడ్జిలు, కల్వర్ట్లు తొలగించడంతో మిగిలిన సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చడానికి బడ్జెట్ను 149 కోట్లకు తగ్గించినట్టు వివరించారు. అధికారులు ఈ పనుల ప్రోగ్రెస్ను 2025 సెప్టెంబర్ 20న కోర్టు ముందు సమర్పిస్తామని అండర్టేకింగ్ ఇచ్చారు. ఈ రహదారి 15 లక్షల మందికి జీవనాధారమని, గోవాడ బ్రిడ్జ్ కూలిపోవడానికి సిద్ధంగా ఉందని, దాన్ని కూడా పరిశీలిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే అధికారులు ఇచ్చిన హామీని నిర్దిష్ట గడువులో పూర్తి చేయకపోతే పాడేరు, మాడుగుల, చోడవరం ప్రజల తరపున హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమని న్యాయవాదులు స్పష్టం చేశారు.